వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము కంచికి 2 రోజుల సేవకైతే నంద్యాల నుంచి మన ఊరు మన గుడి మన బాధ్యత సంస్థ నుంచి 108 మంది వాలంటీర్లు అయితే కంచి సేవకైతే బయలుదేరాము. మన నంద్యాల పట్టణంలోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి 2 బస్సులు అయితే వచ్చాయండి. ఆంజనేయ స్వామి దగ్గర గుడి దగ్గరికి 2 బస్సులు అయితే వచ్చాయి. 108 మంది వాలంటీర్ల సహాయంతో కంచి సేవకైతే బయలుదేరాము. మన ఊరు మన గుడి మన సంస్థ వారు అందరికీ తెలిసినదే. ఇలాంటి మహత్తర కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు ఈ సంస్థ నుంచి. ఈ సంస్థలో మేము వాలంటీర్లుగా ఉన్నందుకు ఎంతో ఆనందిస్తున్నాము. కంచిలో సేవ చేసుకోవడం అంటే అది ఒక మహా అద్భుతంగానే భావిస్తున్నాను. అలాంటిది చంద్రశేఖర సరస్వతి స్వామివారు తీర్థం తీసుకొని స్నానం ఆచరించిన కోనేరు శుభ్రం చేయడానికైతే మేము బయలుదేరామండి. ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. 2 బస్సులు అయితే బయలుదేరాయి నంద్యాల నుంచి. ఒక బస్సులో ఇన్ఛార్జిగా మోహనన్న, ఒక బస్సు ఇన్ఛార్జికి వెంకటేష్ అన్న. మేము మోహనన్న బస్సులో అయితే బయలుదేరాము. ఈ విధంగా అక్క వాళ్ళందరము అలాగే శ్రీధర్ అన్న అందరైతే బస్సులో ఉన్నారండి. మనకు ఇలాంటి అవకాశాలు ఎప్పుడో కానీ రావు. వచ్చినప్పుడు ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు వీలైతే మనం సద్వినియోగం అయితే చేసుకోవాలి. మనం చిన్నప్పుడు వినే ఉంటాము, కంచికి పోతున్నావా కృష్ణమ్మ, కంచి వార్తలేమి కృష్ణమ్మ అని పాటలు పాడుకుంటూ ఆ కంచి కామాక్షమ్మ చల్లని దీవెనలతో మాకైతే సేవ అయితే చాలా బాగా జరిగిందండి కంచిలో. పొద్దున 6 గంటలకల్లా మేము కంచికైతే వచ్చేసాము. కంచిలో కొన్ని వీడియోస్ అయితే తీశానండి బస్సులో బయలుదేరుతూ ఉంటే. మేము కంచి కామాక్షమ్మ గుడి దగ్గర మాకు వసతి అయితే ఇచ్చారు. ఇలా గుడి దగ్గరికి గుడి నుంచి ఒక 10 అడుగుల దూరంలో యాత్రా సదన్లో అయితే మాకు బస చేసే సౌకర్యం అయితే కల్పించారు. ఇలా రెడీ అయ్యి అందరము పొద్దున్నే 8 ఇలా కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇలా కోనేరు అయితే ఇలా గడ్డితో మొత్తం చెత్తతో ఉందండి. వీటిని మొత్తం శుభ్రం చేసాము. మాకు పొద్దునైతే వాళ్ళు అక్కడ సేవ చేసుకునేందుకు వచ్చిన భక్తులకి గంజి ఇచ్చారండి. అదైతే చాలా బాగుంది. జొన్న రవ్వతో చేసిన గంజి, పెరుగు కలిపి తిరువాత వేసి ఇచ్చారు. టిఫిన్ బదులు అది ఇచ్చారు. మధ్యాహ్నం భోజనం అయితే మఠంలో ఏర్పాటు చేశారు. ఇలాగ పోయిన భక్తులందరూ ఒక్కొక్కరు ఓ విధంగా సేవా కార్యక్రమం అయితే చేసుకున్నారు. ఇది మన చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఇక్కడ కోనేటిలో స్నానం ఆచరించి తీర్థం తీసుకొని కంచి కామాక్షమ్మకు సేవలు చేసుకునేవారంట. ఈ కోనేరు శుభ్రం చేయడానికి వెళ్ళాము. ఈ కోనేరు మొత్తం శుభ్రం చేసిన తర్వాత మాకు మధ్యాహ్నం 12 అయిందండి ఈ కోనేరు శుభ్రం చేసేసరికి. తర్వాత మఠం దగ్గరికి వెళ్ళి విజయేంద్ర సరస్వతి స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాము. స్వామివారైతే అందరినీ వచ్చిన వాళ్ళందరినీ ఆశీర్వచనాలు ఇచ్చారు స్వామివారు. అక్కడే సాయంకాలం 4 వరకు అయితే ఉన్నాము మఠంలోనే. అక్కడనే స్వామివారికి
బృందావనంలో అభిషేకము, శివాలయంలో అభిషేకము, అలాగే బృందావనంలో మంగళహారతి చూసిన తర్వాత మేము మధ్యాహ్నం భోజనానికి అయితే వెళ్ళాము. భోజనానికి 1:30 వరకు భోజనం అయితే పెట్టరు. ఇక్కడ బృందావనంలో మహామంగళారతి అయిపోయిన తర్వాత భోజనాలని చెప్పారు. అంతవరకు అక్కడ ధ్యానంలో కూర్చొని కొద్దిసేపు అయితే ఉన్నాము. మా శివకుమార్ రెడ్డి సారు అక్కడికి వచ్చిన ఒక స్వామి ఇలాంటి సేవ చేయడానికి మీరు నంద్యాల నుంచి వచ్చారు, చాలా సంతోషంగా ఉందని భార్యాభర్తలు స్వామీజీతో అయితే మాట్లాడుతున్నారండి. వాళ్ళైతే ఎంతో సంతోషపడుతున్నారు. ఈ కోనేరు మీరు ఇంతమంది వచ్చి శుభ్రం చేస్తున్నారని సురేంద్ర శివకుమార్ రెడ్డి సార్ గారిని ఆశీర్వచించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు చాలా బాగా చేస్తున్నారు అని సార్ గారిని అయితే ఆశీర్వదించారండి. భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి ఈ విధంగా మొత్తం కోనేరు శుభ్రం చేసిన తర్వాత అందరము కలిసి మఠం దగ్గరికి అయితే వెళ్ళాము. మఠం దగ్గరికి వచ్చేసరికి అయితే 12:30 అయింది. అప్పటికే అక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ మజ్జిగ పోసారండి. మాకి స్వామివారు అక్కడికి వచ్చిన పత్రికా విలేకరులతో మేము చేసే సేవ గురించి అయితే వివరిస్తున్నారు. ఇదేనండి బృందావనం, చంద్రశేఖర సరస్వతి వారి బృందావనం. ఇలా మొత్తం కోనేరు శుభ్రం చేసిన తర్వాత ఈ విధంగా నీట్గా కనిపిస్తూ ఉంది కోనేరు అయితే. చేయకముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది అనేది మీరే కామెంట్ పెట్టండి. ఆ రోజు ఎండ కూడా విపరీతమైన ఎండ ఉన్నదండి. మళ్ళీ కోనేరు మొత్తం శుభ్రం చేసిన తర్వాత అక్కడ ఉన్న చెత్తను కూడా అందరం అక్కడ ఏమీ లేకుండా అందరం కలిసి నీట్గా పక్కకు తీసేసామండి ఆ చెత్తను కూడా. మగవాళ్ళైతే పెద్ద పెద్ద మొక్కలన్నీ గొడ్డళ్ళతో అలాగే మచ్చకత్తులతో కొట్టేస్తూ ఉన్నారు. ఇలాంటి అవకాశాన్ని కల్పించిన మన ఊరు మన గుడి మన బాధ్యత సంస్థ అయిన శివకుమార్ రెడ్డి సార్ గారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాము. శనివారం సాయంత్రం అంతా ఈ కార్యక్రమం చేసేదంతా అయిపోయిన తర్వాత సాయంకాలం 5 గంటలకైతే కామాక్షి అమ్మవారికి దర్శనానికి వెళ్ళాము. ఆ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ వీడియోస్ అయితే ఏం తీయలేదంటే సెల్ అయితే రూమ్లోనే పెట్టేసి వెళ్ళాము. మరుసటి రోజు ఉదయము విష్ణు కంచికి అయితే వెళ్ళాము. అక్కడ తమిళనాడులో గుళ్ళన్నీ ఉదయం 7:30 వరకు తెరచరంటండి. మన సైడ్ లాగా పొద్దున్నే అయితే ఏమీ జరగవు. కంచి కామాక్షి అమ్మవారి గుడి అయితే 5 గంటలకు తెలిసి 6 గంటలకే క్లోజ్ చేసేసి మళ్ళీ అభిషేకాలు చేస్తారు. 7:30 తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారంట. మేము శనివారం రోజే దర్శనాలు చేసుకున్నాము. ఏకాంబరేశ్వర స్వామిది అలాగే కంచి అమ్మవారిది. మరుసటి రోజు ఉదయమే విష్ణు కంచికి 5 గంటలకు వచ్చి గుడి బయట అయితే ఉన్నామండి. 6 గంటలకు గేట్ తీసి ఓపెన్ చేశారు. ముఖద్వారాలు ఓపెన్ చేసిన తర్వాత ఇలా లోపలికి వచ్చి
100 స్తంభాల గుడి అయితే వీడియో తీసాము. అక్కడే దగ్గరలో ఒక కోనేరు కూడా ఉంది, పుష్కరిణి. అక్కడ మా ఫ్రెండ్స్ అంతా ఫొటోస్ దిగి ఇలా మొత్తం 1000 స్తంభాలకి ఉన్న చిత్రాలు, కళాఖండాలు అయితే తమిళనాడులో గుళ్ళు అయితే చాలా పెద్దగా ఉంటాయండి. ఎకరాలలోనే ఉంటాయి. మన సైడు లాగా 2 ఎకరాలు 3 ఎకరాలు కాదండి. అక్కడ మాత్రం గుళ్ళు చాలా పెద్దగా విశాలంగా ఉంటాయి. చాలామంది చూసే ఉండింటారు. ఇక్కడ పుష్కరిణి దగ్గర అయితే కొన్ని ఫొటోస్ తీసుకొని ఇలా స్తంభాల గుడి అయితే ఇవి 100 స్తంభాలు అంటే అది లోపలికి వెళ్ళి ఫొటోస్ కానీ మనం వీడియో కానీ తీసుకోవాలంటే టికెట్ ఉంటుంది. మేమైతే వెళ్ళేసరికి ఇంకా ఓపెన్ చేయలేదు. 9:30 ఓపెను. ఇంకా ఓపెన్ 7:30కు ఓపెన్ అయితే చేశారు. చూసిన తర్వాత విష్ణు కంచి చూసుకొని వచ్చి మళ్ళీ ఇలా దశావతారాల గుడికి అయితే బయలుదేరాము. దశావతారాల గుడి దగ్గర ఇలా ఉంటుందండి. చాలామంది చూసే ఉంటారు. ఇక్కడ స్వామివారి గుడి చూసిన తర్వాత మళ్ళీ 9:30కు మేము గోసేవ చేయడానికి చంద్రశేఖర సరస్వతి వారి మఠం దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఉన్న మనకి ఇక్కడ భాగవతము, మహాభారతము, రామాయణము, శ్రీకృష్ణుడు జన్మ విధానము అంతా ఒక బొమ్మల రూపంలో చాలా బాగా చూపించారు. ఈ అద్దాలన్నీ క్లీన్ చేసిన తర్వాత మాకు ఇవైతే చూపించారు. భాగవతం మనకు ఎలా రచించారు అనేది కూడా ఈ ఫోటోలలో చాలా బాగా చూపించారండి. కదిలే బొమ్మల్లాగా ఈ మ్యూజియం అయితే ఉంది. ఈ మ్యూజియం మొత్తం వీడియో అయితే తీయలేదు, కొంచెం అయితే తీసాము. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ మ్యూజియం అయితే కంపల్సరీగా చూడండి, చాలా బాగుంటుంది. ఈ మ్యూజియం చూసిన తర్వాత మళ్ళీ మఠం దగ్గరికి వచ్చి భోంచేసుకొని 2:30కు రిటర్న్ జర్నీకి వచ్చాము. రిటర్న్ జర్నీలో తిరుత్తనికి అయితే బయలుదేరామండి. తిరుత్తని మనం వచ్చే దారిలోనే ఉంది కదా అని బస్సులో అందరూ తిరుత్తనికి వెళ్దామంటే సుబ్రహ్మణ్య స్వామి గుడిని చూసుకొని తిరిగి అయితే వచ్చేసాము. తిరుత్తనిలో ఫొటోస్ అయితే ఏమీ తీయలేదు, కొంచెం బయట వీడియోస్ మాత్రం కొన్ని వీడియోలు అయితే తీసాము. ఇలా ఉంటుందండి శ్రీకృష్ణుడు జన్మ వృత్తాంతం, అతడు చేసిన లీలలు, చిన్నప్పుడు చేసిన లీలలు, గోపికలతో ఎలా ఆడుకున్నాడు అనే విషయాలైతే ఈ బొమ్మల రూపంలో మనకు చాలా బాగా చూపించారు. కొన్ని వీడియోస్ శ్రీకృష్ణునివి, అలాగే రాముని అవతారం అలాంటి వీడియోస్ అయితే తీశాను. మా వీడియోస్కి నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదండి. కంచిలో మొత్తం సేవ అయిపోయిన తర్వాత చెప్పాను కదా, విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ఇలా మంగళహారతి ఇవ్వడానికి వస్తున్నప్పుడు శివకుమార్ రెడ్డి సార్తో మాట్లాడుతూ ఉన్నానండి. మేము నంద్యాలలో బిల్వపత్రాలు నాటడానికి కార్యక్రమం పూనుకున్నామని చెప్తే స్వామివారైతే చాలా మంచి కార్యక్రమం చేపడుతున్నారు. బిల్వం చెట్టు నాటడం అంటే అది ఒక మహాపుణ్యము. బిల్వం చెట్టు నాటడమే కాదు, అవి స్వామివారికి మనకు శివునికి ఎంత ఉపయోగకరమో కూడా స్వామివారు
చెప్తూ ఉన్నారండి శివకుమార్ రెడ్డి సార్ గారితో. ఇక్కడ మాకైతే స్వామివారు అందరినీ ఆశీర్వదించి వెళ్ళారు. మేమైతే ఎవరికి వచ్చిన వాళ్ళందరూ ఎంతో సంతోషంతో స్వామివారి దర్శనం కలిగినందుకు ఎంతో ఆనందంతో సంతోషించారండి. స్వామివారు అలాగే కుంకుమ, పసుపు, అలాగే విభూది అయితే అందరికీ ఇచ్చారు. స్వామివారి పటాలు కూడా ఇచ్చారండి. ఈ విధంగా స్వామివారిని దర్శించుకోవడం కూడా మేము చేసుకున్న పుణ్యము. పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఇలాంటి కొన్ని మంచి కార్యక్రమాలు అయితే చేయలేము. తర్వాత మేము తిరుత్తని వెళ్ళామని చెప్పాం కదా, దర్శనం అయితే చేసుకొని వచ్చాక ఇలా బయట అండి ఎక్కడ చూసినా నేరేడు పండ్లు, మామిడికాయలు, పనస పండ్లు అన్నీ ఉన్నాయండి. ఏదైనా చాలామందికి తెలిసే ఉంటుంది, తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. మాకైతే నిజరూప దర్శనం జరిగింది. మేము వెళ్ళేసరికి అభిషేకాలు చేస్తూ ఉన్నారండి. తిరుత్తణిలో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత నైట్ 9:30కు రేణిగుంటలో టిఫిన్కి అయితే ఆపారు. మేము ఇలా హోటల్కి అయితే వచ్చేసరికి హెవీ వాన అయితే పడుతూ ఉందండి. వర్షం ఎక్కువగా పడుతూ ఉంది. అందరం కలిసి ఒకే హోటల్కి వెళ్ళడం వల్ల ఫుల్ రద్దీ అయింది. అక్కడ వాళ్ళు హోటల్లో ఉండే వాళ్ళు సప్లై చేయలేకపోతున్నారు. అందరూ ఒకటేసారి ఇంకా మాకు కావాలి అని టేబుల్లో మీద ఉన్న వాళ్ళందరూ తొందర పెడుతూ ఉన్నారు. అందరూ నిద్రమోతుతూ ఉన్నారండి. ఇలా అక్కడ హోటల్లో అయితే కొన్ని వీడియో అయితే తీశారు. ఎవరికి నచ్చినది వాళ్ళు అయితే తీసుకున్నారు. థ్యాంక్ యూ.